హాయ్ స్టూడెంట్స్, విజే అకాడమీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్టూడెంట్స్, ముందు నుంచి ఫాలో అవుతున్న స్టూడెంట్స్కి విజే అకాడమీ హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. విజే అకాడమీ బేసిక్గా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2020 ఏప్రిల్ 24 నా డాటర్ బర్త్డే. ఆ రోజు నేను సూర్యాపేటలో ఉన్న ఒక అనాథాశ్రమానికి ఒక 1 lakh రూపీస్ సామాను కొని ఇద్దామనుకున్నా. డైరెక్ట్ అమౌంట్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సరుకులు కావచ్చు, లేదా ఏదైనా చిన్న ఫర్నిచర్ కానీ, లేదా బెడ్స్ కానీ, కూలరు, ఫ్రిడ్జ్, ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన అవసరం ఉన్న సామాన్ ఏదన్నా ఏర్పాటు చేద్దామని అప్పుడు అనుకున్నాను. ఆ టైంలో కోవిడ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ వల్ల అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. సో ఆ 1 lakh రూపీస్ డైరెక్ట్గా ఇస్తే అది సరిగ్గా యూటిలైజ్ అవుతుందో లేదో అనేసి ఈ 1 lakh మన స్టూడెంట్స్లోనే ఎవరైనా, నా లైఫ్లో ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది మా ఫాదర్కి సీరియస్ ఉన్నప్పుడు. అలాంటి నాకు రెగ్యులర్గా చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇలా సడన్గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది మా ఇంట్లో అన్నప్పుడు చాలామందికి రెగ్యులర్గా డొనేషన్ చేస్తూ ఉంటాను, రైట్. అలా కాకుండా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయగలగడానికి ఒక ఫండ్ లాంటిది క్రియేట్ చేస్తే, అంటే డొనేషన్ చేసే ఒక ఫండ్ని ఒక చోట సపరేట్గా పెడితే ఖర్చు చేయకుండా నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన ఇన్స్టిట్యూట్ని నడుపుతున్న మన స్టూడెంట్స్కి మన తరపున ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని అనిపించింది. ఇది కూడా అందరికీ అవసరం లేదు, చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాళ్ళ నుంచి కంప్లీట్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. బట్ ఏ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, సడన్గా డబ్బులు అవసరం అవుతాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ప్రతి హెల్త్ కండిషన్స్కి నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే హెల్ప్ చేయగలిగే ప్రాబబిలిటీ పెంచుకోవడానికి. ఇప్పుడు నా దగ్గర more than 1000 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఈ ఫండ్కి రిజిస్టర్ అయ్యే స్టూడెంట్స్ దగ్గర 25 to 30 మాత్రమే ఉంటారు. ఎందుకంటే మనం పెట్టిన బేసిక్ కండిషన్ వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండకూడదు ముందే. సో 25 to 30 స్టూడెంట్స్ కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ దీనికి 1 lakh రూపీస్ డొనేషన్ చేశాను 2020లో, రైట్. ఆ సంవత్సరం ఎవరికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాలేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఏంటంటే సడన్గా డబ్బులు అవసరం అవడం. ఇప్పుడు మనకు ఏదో కంటికి ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది, లేదా చెవుకు ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదు, మనకు కొద్దిగా టైం ఉంది డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి. సడన్గా రోడ్ యాక్సిడెంట్ అయింది, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అనుకోకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక స్టూడెంట్కి అనుకోకుండా వాళ్ళ ఫాదర్కి బ్రెయిన్లో ఏదో సంథింగ్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయారు, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ప్లానింగ్ లేకుండా ఒక్కసారిగా సడన్ lakhs of rupees ఎక్స్పెన్సెస్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వాళ్ళకే ఇస్తాం, ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఇచ్చామంటే ఎమర్జెన్సీ దానికి ఇవ్వడానికి మన దగ్గర ఫండ్ ఉండదు. ఎందుకంటే నార్మల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాగా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అందులో కొంత ఒకరికి ఇచ్చి మిగిలిన దాంతో వ్యాపారం చేస్తారు, అది బేసిక్ ఇన్సూరెన్స్ కంపెనీ మోడల్. బట్ ఇది అలా కాదు, కంప్లీట్ మనీ నా మనీలో నుంచి నేను ఇస్తున్నా స్టూడెంట్స్కి. సో ప్రతి ఒక్క చిన్నదానికి మనం ఇచ్చేసామనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫండ్ లిమిట్ అయిపోతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అది కంప్లీట్ నేను ఇచ్చే ఫండే కదా. మీ దగ్గర నుంచి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే కలెక్ట్ చేస్తాం, అది కూడా మళ్ళీ డొనేషన్కే యూజ్ చేస్తాం. అది కూడా ఆ డొనేషన్స్ కూడా మీరు క్లియర్గా చూస్తూ ఉండొచ్చు కమ్యూనిటీ పోస్ట్లో. లాస్ట్ మంత్ కూడా హేమప్రకాష్ అనే స్టూడెంట్ ఇందులో రిజిస్టర్ అవ్వని ఒక వీజీ స్టూడెంట్కి అతనికి 10,000 రూపీస్ ఇచ్చేసాం. ఈ 25 మంది కట్టింది కూడా 12,000 రూపాయలు. సో అలాంటి 10,000లో ఎన్ని ఇచ్చాను అనేది మీరు కమ్యూనిటీ పోస్ట్లో చూస్తే తెలుస్తుంది. కోవిడ్ టైంలో గవర్నమెంట్కే 1 lakh రూపీస్ ఇచ్చాం మనం, అది ఇందులో నుంచి కాదు. సో ఫస్ట్ ఇయర్ ఎటువంటి ఖర్చు అవ్వలేదు. సెకండ్ ఇయర్ మళ్ళీ 1 lakh డొనేషన్ చేశాం 2021 సేమ్ ఏప్రిల్ 24 నా డాటర్ బర్త్డే రోజు. తర్వాత మళ్ళీ నాకు సడన్గా ఒకరోజు అపెండిసైటిస్ వచ్చింది. అపెండిసైటిస్ వచ్చిన రోజు మళ్ళీ ఈ ఫండ్ నాకు ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను. అప్పటికి ఈ తెలుగు మీడియం క్లాసెస్ హ్యూజ్ సక్సెస్ అవ్వడం వల్ల మళ్ళీ ఇందులో ఒక 1 lakh ఓపెన్ చేశాను. సో టోటల్ ఇది 3 times ఆప్షన్ ఇచ్చాను స్టూడెంట్స్కి. అయితే ఈ ఫండ్ వేసిన తర్వాత ఒక ఎక్స్పెన్స్ వచ్చింది. ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్కి సమ్ బ్రెయిన్ పారాలైసిస్ ఏదో వచ్చింది సంథింగ్, అతనికి 50,000 రూపీస్ మనం ఇచ్చాం. దాని తాలూకు బిల్స్ కానీ అన్నీ కూడా మీరు కమ్యూనిటీ పోస్ట్లో చూడొచ్చు. తర్వాత ఇంకొక స్టూడెంట్కి కూడా వాళ్ళ ఫాదర్కి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, 70,000 రూపీస్, అది కూడా ఈ ఫండ్లో నుంచే ఇచ్చాం. సో వీళ్ళిద్దరు కూడా రిజిస్టర్డ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి అమౌంట్ ఇచ్చాం. సో కరెంట్లీ ఇప్పుడు 3 lakhs మైనస్ 1.2 అంటే 1.8 lakhs. ఇప్పుడు కరెంట్లీ ఇది మనకున్న ఫండ్.
రైట్. వీళ్ళకు ఇప్పుడు ఇతనికైన ఎక్స్పెన్స్ ఆల్మోస్ట్ 1 lakh రూపీస్, కానీ మేము మా తరపున 50 ఇచ్చాం. ఎందుకు 15 ఇచ్చాము అంటే ఇప్పుడు ఇతనికైన ఖర్చు మోర్ దాన్ 1 lakh. ఇప్పుడు ఇతనికి 1 lakh, ఇతనికి 1 lakh ఇచ్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఇందులో 80,000 ఉండేది. సో నెక్స్ట్ నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిన స్టూడెంట్కి మనం హెల్ప్ చేయలేం అలాంటి సిచ్యువేషన్లో. ఇందులో ఉన్న బేసిక్ కండిషన్ ఏంటంటే ఒక స్టూడెంట్కి మ్యాక్సిమం 1 lakh రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తాం. అంటే ఇతనికి మళ్ళీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకో 50,000 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకు. ఇదంతా బేసిక్ ప్రాబబిలిటీ చెప్తున్నాను కదా. ఇప్పుడు 25 మందిలో ఒక సంవత్సరానికి, ఈవెన్ కోవిడ్ టైం వచ్చినప్పుడు కూడా ఇందులో ఎవరు లేరు యాక్చువల్గా. బట్ కోవిడ్ టైంలో సీరియస్గా ఎఫెక్ట్ అయ్యి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అవ్వలేదు. సో వాళ్ళకు ఇందులో నుంచి తీసే రైట్ లేదు నాకు. నా తరపున నేను 10,000, 20,000 ఇవ్వగలిగాను, కానీ ఈ ఫండ్ నుంచి తీయాలంటే ఈ ఫండ్లో ఉన్న స్టూడెంట్స్కే ఇవ్వాలి. ఇది ఎలా స్పెండ్ చేశాను అనేది కూడా మీకు చెప్పాలి, అప్పుడే కదా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఈ 25 స్టూడెంట్స్లో సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరం అయితే అసలు ఎవరూ లేరు, సెకండ్ సంవత్సరం ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే 25 స్టూడెంట్స్లో ఇద్దరు అనేది కూడా కొంచెం ఎక్కువ నెంబరే చెప్పాలంటే. ఓకే, లాస్ట్ ఇయర్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, ప్లస్ నేను లాస్ట్ ఇయర్ 1 lakh ఎక్స్ట్రా వేశాను. సో లాస్ట్ ఇయర్ 2 lakhs వేసాను, 1.2 lakhs ఎక్స్పెండిచర్ వచ్చింది. స్టిల్ కొంచెం అమౌంట్ మిగిలింది. ఆ మిగిలిన అమౌంట్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యాడ్ చేస్తాం. సో అట్లా అంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ 1 lakh యాడ్ చేస్తాం. ముందు ఫండ్ అలానే ఉంటుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇది ఖర్చు అవ్వకపోతే ఈ ఫండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీకు హెల్ప్ చేయడానికి ఇంకా ప్రాబబిలిటీ ఉంటుంది మన దగ్గర. సపోజ్ ఇప్పుడు 1.8 lakhs ఉంది కదా, ఈ ఇయర్ మళ్ళీ నేను 1 lakh యాడ్ చేస్తున్నాను ఈ ఫండ్లో. సో కరెంట్ ఫండ్ 2.8 lakhs, రైట్. సో 2.8 lakhs అంటే ఒక స్టూడెంట్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం 50,000 డొనేట్ చేసినా కూడా దగ్గర 5 స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. అంటే 25 స్టూడెంట్స్లో సరే ఈ ఇయర్ ఇంకొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి లెటర్స్ ఒక 50 మంది తీసుకున్నారు అనుకున్నాం. ఒక 50 మంది జాయిన్ అయినా కూడా సో 50 మందిలో 5 మంది కంటే ఎక్కువ మందికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాదు. దట్స్ హౌ ప్రాబబిలిటీ థియరీ వర్క్స్ అంతే. ఇది ముందే తెలుసున్న డిసీజెస్కి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి మేము ఇవ్వము. సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హ్యూజ్ ఎక్స్పెన్సెస్ వచ్చే సిచ్యువేషన్స్కి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి ఒక్క ఎమర్జెన్సీ స్టూడెంట్ని హ్యాండిల్ చేయగలగడానికి అలా స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది అంతే, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇందులో ఫండ్ లేకపోతే నేను కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ పాలసీ కాదు, కంపెనీ తరపు నుంచి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇస్తున్న డొనేషన్. ఆ డొనేషన్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్స్గా పెడుతున్నాం, రైట్. సో ఇదండి బేసిక్గా దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చిన తర్వాత దాని తాలూకు బిల్స్ అన్ని నేను మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు వేరే ఇన్సూరెన్స్ ఉండకూడదు. ఓకే, సో రేపు నా డాటర్ బర్త్డే రేపు కాబట్టి రేపే దీనికి లాస్ట్ డేట్. ఈరోజు కానీ రేపు కానీ రిజిస్టర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు వీజీ కరెంట్ స్టూడెంట్ అయి ఉండాలి. రెండవది మీకు వేరే ఏ ఇతర ఇన్సూరెన్స్లు ఉండకూడదు. మూడవది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫండ్ ఉన్న పరిస్థితుల్లో, మీరున్న పరిస్థితుల్లో ఆ డొనేషన్ని మేము డిసైడ్ చేస్తాం ఎంత ఇవ్వగలం. సబ్జెక్టెడ్ టు మ్యాక్సిమం 1 lakh పర్ క్యాండిడేట్. అంటే మీకు 10 లక్షలు ఖర్చు అయినా సరే మా తరపు నుంచి మ్యాక్సిమం ఫండ్ ఉంటే 1 lakh వరకే ఇవ్వగలం. ఇప్పుడు మీకు 1 lakh ఖర్చు అయిందనుకోండి, మా తరపు నుంచి ఒక సపోర్ట్ 50,000, 60,000 ఎంతో కొంత ఇస్తాం. ఎందుకంటే మీరు కూడా ఎంతో కొంత ఎఫర్ట్ చేయగలరు కదా. ఓకే, సో అందుకే చెప్తున్నా, ఇది టిపికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అఫోర్డ్ చేయగలిగితే ఇంకా బెటర్. ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత లేదన్నా మినిమం 12,000 రూపాయలు ఉంటుంది సంవత్సరానికి మినిమం 12,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప నార్మల్ సిచ్యువేషన్స్లో కంప్లీట్ అమౌంట్ ఇవ్వరు. 12,000 కట్టినా కూడా అలా 12,000 కట్టే వాళ్ళు లక్షల్లో ఉంటారు. వాళ్ళకి సడన్గా ఒక జబ్బు ఎంతమందికి వస్తుంది? సో మిగిలిన అమౌంట్తో వాళ్ళు వ్యాపారం చేస్తూ అప్పుడున్న పరిస్థితుల వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అది ఇన్సూరెన్స్ బిజినెస్ బేసిక్గా. బట్ ఇది బిజినెస్ కాదు, నా తరపు నుంచి ఇచ్చే డొనేషన్ కాబట్టి ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో
మా తరపు నుంచి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్న ఫండ్ నుంచి కొంచెం అమౌంట్ మేము రిలీజ్ చేస్తాం. సో చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇతనికి 1 lakh ఖర్చు అయింది, 50,000 ఇచ్చాం. ఇతనికి 1 lakh పైనే ఖర్చు అయింది, 70,000 ఇచ్చాం. అలా అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి మేము ఇష్యూ చేస్తూ ఉంటాం అన్నమాట ఫండ్ అనేది, అవైలబిలిటీ ఫండ్ బట్టి. సో ప్రస్తుతానికి 2.8 lakhs ఉంది. సడన్గా ఒక స్టూడెంట్కి ఇప్పుడు ఈ ఇయర్ రిజిస్టర్ అవుతున్న, లాస్ట్ ఇయర్ తీసుకున్న స్టూడెంట్, రిజిస్టర్ అయిన స్టూడెంట్ మళ్ళీ ఇయర్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను. సో పర్టికులర్గా ఒక స్టూడెంట్ ముందు సంవత్సరం రిజిస్టర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం తెలిసి కూడా రిజిస్టర్ అవ్వలేదు, హేమప్రకాష్ అని, అతనికి 10,000 రూపీస్ డొనేషన్ చెప్పాను కదా. సో అతను ఫస్ట్ ఇయర్ కట్టి సెకండ్ ఇయర్ కట్టలేదు. సో కట్టుంటే తనకు మన తరపు నుంచి 1 lakh రూపీస్ వచ్చేది, రైట్. సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇదండి బేసిక్ రూల్స్. సో ఇందులో రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ విజే అకాడమీ, అంటే నా స్టూడెంట్స్ పర్టికులర్గా సివిల్ స్టూడెంట్స్, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ రాకుండా ముందే చెప్తున్నాను, నా స్టూడెంట్స్ పర్టికులర్గా విజే అకాడమీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజ్ 500 రూపీస్. ఎందుకు 500 పెడుతున్నాం? ఫ్రీగా కూడా ఇవ్వగలను. 500 రూపీస్ కూడా మళ్ళీ ఇది తిరిగి మళ్ళీ డొనేషన్ రూపంలోనే ఇస్తాం. ఇది ఇన్స్టిట్యూట్ ఏం యూటిలైజ్ చేసుకునే అమౌంట్ కాదు, మళ్ళీ ఇది డొనేషన్. ఇది కూడా ఎందుకు పెడుతున్నాను అంటే, ఫ్రీ అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసేస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం వచ్చినప్పుడు ఎవరు డొనేట్ చేయట్లేదే అనిపిస్తుంది. వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు ₹1 డొనేట్ చేయరు. అలా చాలామంది ఉంటారు. సో అలాంటి స్టూడెంట్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ మీకు హెల్పింగ్ నేచర్ ఉండాలి ఫస్ట్ థింగ్, అప్పుడే మీకు కూడా ఒక డొనేషన్ ఇవ్వాలని, సో కరెక్ట్ క్యాండిడేట్ని ఐడెంటిఫై చేయాలనిపిస్తుంది నాకు కూడా. సో అందుకే ఫస్ట్ 500 రూపీస్ డొనేషన్ మీరు విజే అకాడమీకి ఇస్తే అది ఖచ్చితంగా 100% ట్రాన్స్పరెంట్గా వేరే డొనేషన్కే యూజ్ చేస్తాము. అండ్ ఇది నథింగ్. ఇప్పుడు 25 స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ 500 కడితే మనకు వచ్చేది ఎంత? 12,000 13,000. నేను ఈ నెలలోనే మోర్ దాన్ 10,000 డొనేషన్ చేశాను. సో దిస్ ఈజ్ నథింగ్. ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ అవసరం వచ్చినప్పుడు అడుగుతారు డబ్బులు. అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం అంతే, అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో. ఓకే. సో 500 రూపీస్ పే చేసి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంటుందంటే, ఒకటి మీకు సెల్ఫ్, ఇంకా పేరెంట్స్, స్పౌస్, ఒకవేళ మీకు పెళ్ళి ఉంటే స్పౌస్, ఇంకా బ్రదర్స్, రిలేటివ్స్, వీళ్ళందరినీ యాడ్ చేయి. మీరు కలిసి ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎందుకంటే ఇంపార్టెంట్ నాకు. సో 25, సో ఇప్పుడు మనం చెప్పిన 25 మెంబర్స్ ఎవరు ఏతున్నారో 25 ఫ్యామిలీస్. సో ఆ 25 ఫ్యామిలీస్లో ఉన్న మెంబర్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషను మ్యాక్సిమం 5 మందికే రావాలి. కాబట్టి మనం ఇంతకంటే పెంచకూడదు. ఈ సంఖ్యను ఎంత పెంచితే ప్రాబబిలిటీ మనకు అంత తగ్గిపోతుంది అందరికీ హెల్ప్ చేయడానికి. ఒకవేళ ఈ సంవత్సరం ఎవరికి రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇందులో 3.8 lakhs ఉంటుంది. అప్పుడు ఇంకా ఈజీగా హెల్ప్ చేయొచ్చు అందరికీ. సో అలా యూజ్ అవ్వనంత వరకు అకాడమీ ఎన్ని సంవత్సరాలు రన్ అయితే అన్ని సంవత్సరాలు అంత ఫండ్ ఉంటుంది మనకు డొనేట్ చేయడానికి. అప్పుడు పరిస్థితుల్ని బట్టి ఇంకా మన ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతే నేను ఇంకా ఎక్కువ డొనేషన్ ఇవ్వడము, ఈ 1 lakh క్యాప్ని ఇంకొంచెం లిఫ్ట్ చేయడము, అప్ టు 2 lakhs. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా కమింగ్ ఇయర్స్లో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా టీఎస్పీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో ఎలాగో విజే అకాడమీ ఆబ్వియస్లీ ఆల్రెడీ చాలా ఎక్సెప్షనల్గానే పర్ఫామ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ తర్వాత కూడా ఎలా అయితే నేను తెలుగు మీడియం లాంచ్ చేసినప్పుడు హ్యూజ్ సక్సెస్ అయ్యిందో ఆ టైంలో, అలా మళ్ళీ ఒక పెద్ద సక్సెస్ రాబోతుంది. కాబట్టి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో కన్సిడరబుల్ అమౌంట్, ఒక మంచి అమౌంట్ యాడ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇదండి ఓవరాల్ హెల్త్ ఎమర్జెన్సీ స్కీమ్ గురించి. సో ఇందులో రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు విజీ కరెంట్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైనా సరే 500 రూపీస్ ఏదర్ గూగుల్ పే, ఫోన్పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏ మెథడ్లో అయినా సరే పే చేసి మీ పేమెంట్ రిసిప్ట్, ఆధార్ కార్డ్స్, మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారో మీరు కానీ మీ పేరెంట్స్ కానీ స్పౌస్ కానీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో నాకు ముందే పంపించి ఉండాలి. ఎందుకంటే మీరు మళ్ళీ ఎమర్జెన్సీలో అప్లై చేసేటప్పుడు మేము వెరిఫై చేసుకుంటాం. సడన్గా మీరు అప్లై చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆధార్లు పంపించండి ఇట్లా అంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ముందే కలెక్ట్ చేసి మీ పేరు మీద ఎవరెవరు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే హెల్ప్ చేయాలి అనే లిస్ట్ మీరే ఇవ్వండి. ఓన్లీ మీరు, మీ పేరెంట్స్, స్పౌస్, అంతే, వేరే ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఆధార్ కార్డ్స్, పేమెంట్ రిసిప్ట్. ఓకే. ఇవి విజీ అకాడమీ సివిల్ @gmail.comకి ఈమెయిల్ చేయండి.
ఓకే, సో లాస్ట్ డేట్ టుమారో. ఒకరోజు ముందు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాస్ట్ టైం ఆ వీడియోని 1 డే లేట్గా చూశారు. సో వీడియో రీచ్ అవ్వడానికి ఒక 1 డే దాకా టైం పడుతుంది కాబట్టి ఒక్కరోజు ముందు చెప్తున్నాను. యాక్చువల్గా రేపు నా డాటర్ బర్త్డే, బట్ ఒక్కరోజు ముందు చెప్తున్నాను సో దట్ ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక రఫ్ అంచనా కోసం చెప్తున్నాను. ఇందులో ఈ ఎమర్జెన్సీ ఫండ్లో నాకు 1000 స్టూడెంట్స్ ఉన్నా కూడా ఈ ఫండ్లో 25-30 మందే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు వేరే ఏ ఇతర ఇన్సూరెన్స్లు ఉండకూడదు అనే ఒక కండిషన్ ఉంది కాబట్టి ఇందులోనే చాలామంది వెళ్ళిపోతారు. ఓకేనా? సో జెన్యున్గా ఒక పూర్ స్టూడెంట్కి నిజంగా హెల్ప్ అయిన టైంలో మనం హెల్ప్ చేయగలగడం కోసమే ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ నా డాటర్ని కూడా బ్లెస్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.